హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీక్ష వెన్ను. ఇప్పుడు జగద్గిరి గుట్ట జాతర శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూద్దాం రండి. ఇది గుట్ట నుంచి కమాన్ లోపలికి. మార్నింగ్ అయితే రష్ ఎవరు లేరు అంతా. మీకు జెంట్ వీల్ కనిపిస్తుందా? ఇంకా షాప్స్ కూడా ఏం ఓపెన్ అవ్వలేదు. ఈరోజు ఫస్ట్ డే కదా, అంత రష్ కనిపించట్లేదు. 3 days అయితే చాలా రష్ ఉంటుంది. మేము స్టెప్స్ నుంచి వెళ్దాము, మొత్తం వీడియో తీసి మీకు చూపిద్దామని మేము బైక్ అక్కడే పార్క్ చేసి స్టెప్స్ పై నుంచి వెళ్తున్నాం మీ అందరికీ చూపిద్దామని. ఇక్కడ మనకు కొత్తగా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ కూడా తీస్తున్నారంట. గుట్ట పైన లొకేషన్ బాగుందని. యాక్చువల్లీ మెట్లకి బొట్లు పెట్టాలని అనుకున్న ఈరోజు, కానీ ఒక్కదాన్ని ఉండడం వల్ల పెట్టలేదు. రేపు నేను మళ్ళీ ఆ వీడియో కూడా మీతో పోస్ట్ చేస్తాను, నేను షేర్ చేసుకుంటా. ఇక్కడ పక్కన షాప్స్ కూడా ఇంకేం ఓపెన్ అవ్వలేదు. నైట్ లాగ్ కూడా నేను ఒకటి పోస్ట్ చేస్తాను మీతోని, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మార్నింగ్ వ్యూ ఇది. ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకముందుకే వెళ్ళి దర్శనం చేసుకుంటే కొంచెం దేవుడు దగ్గర నుంచి కనిపిస్తాడు కదా అని మార్నింగ్ వెళ్ళిపోయినాం మేము. మరీ అంత పబ్లిక్ కాదు కానీ ఉన్నారు నార్మల్గా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి 5 rupees టోకెన్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరు ఉండకపోతుండే, ఖాళీగా మేము వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇంకా వాళ్ళు కూడా టైం చూసి మనీ కలెక్ట్ చేస్తారు కదా, అంటారు కదా పైసలు ఉంటే దేవుడు కూడా స్పెషల్ దర్శనం ఇస్తాడని. అట్లనే ఉంది సిచ్యువేషన్. ఇంకా ఇదంతా లోపల గరుడ వాహనం నుంచి వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారు కాబట్టి అక్కడ గరుడ పూజ జరుగుతుంది. మీకు పైన చూడొచ్చు, గరుడ వాహనంది పైన కనిపిస్తుంది. ఇదంతా క్యూ లైన్ అనమాట. మార్నింగ్ కాబట్టి ఆ లైన్ అంతా ఎంటీగా కనిపిస్తుంది మీకు. అదే నైట్ అయితే చాలా లైన్ రష్ ఉంటుంది. ఒక్క 1 hour అయిందంటే రష్ స్టార్ట్ అయిపోతారు. ఆల్రెడీ స్టార్ట్ అయినారు. మీరు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే చూడాలనుకుంటే ఇక్కడ దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని. వీలైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి జగద్గిరి గుట్ట రండి. జాతర అయితే ఎక్సలెంట్ అవుతుంది. ఈసారి ఇంకా హైలైట్ చేస్తున్నారు. ఇగో ఇక్కడే గరుడ వాహనాల్లో ఊరేగింపు తీస్తారు. చూడండి వ్యూ. ఇది ఇంకా టెంపుల్లోనే, బయటికి తీసుకెళ్ళలేదు. మా కన్నయ్య భజన చేస్తున్నాడు అక్కడ. గోవింద పాటలు వేస్తుంటే మా కన్నయ్య భజన చేస్తుంది. చూడండి స్వామివారి రూపం. ఇక్కడ మేము వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చినాం. మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి అంత రష్ అనిపిస్తలే. నైట్ కూడా నేను వ్లాగ్ ఒకటి పోస్ట్ చేస్తా, మీరు చూడొచ్చు. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇంకా అంతా ఎంటీగా ఉంది. ఆ స్పేస్ అంతా కవర్ అయిపోతుంది. మస్తు రష్ వస్తారు. ఇక్కడ మనకు సెటప్ కళ్యాణం జరిగే ప్లేస్. దర్శనం చేసుకోండి. నైట్ వ్లాగ్ పోస్ట్ చేస్తా.